గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆరెంజ్ ఫిల్మ్ నవంబర్ 26, 2010 రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. కాగా ఆ సినిమా అప్పట్లో ఎందుకు డిజాస్టర్ అయిందో ఈనాటికి కూడా చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాని స్థితి. జెన్ నెక్స్ట్ కాన్సెప్ట్తో తీయడం వల్ల ఆ సినిమాను అప్పట్లో చాలా మంది అర్థం చేసుకోలేదనే ఒక విమర్శ ఉంది. అయితే ఈ చిత్రాన్ని 2023 మార్చి 25న రిలీజ్ చేసినప్పుడు వచ్చిన స్పందన మాత్రం అద్భుతం అని చెప్పవచ్చు. యూత్ ఈ చిత్రంలోని పాటలకు థియేటర్స్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. థియేటర్స్ ని ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ గా మార్చేశారు, డాన్సులు చేశారు. కాలేజ్ అమ్మాయిలైతే మరీను రామ్ చరణ్ గారు వారి హార్ట్ థ్రోబ్ గా మారిపోయారు. హారిస్ జయరాజ్ సంగీతంలో వచ్చిన అన్ని పాటలు కూడా ఆణిముత్యాలే. నేను నువ్వంటూ నీకై ఉన్నా అనే పాట కానీ, రోబా రోబా కానీ, సిడ్నీ నగరం కానీ, హలో రమ్మంటూ అనే సాంగ్ కానీ, ఓరేంజ్ లవ్ ఇది అనే సాంగ్ కానీ, ఇలా ఏ పాట చూసుకున్నా అందులో మాధుర్యం ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఫుట్ ట్యాపింగ్ బీట్ కూడా ఉంటుంది. ఇలాంటి ఆల్బమ్ ఏ హీరోకైనా రేర్గా పడుతుంది. అటువంటి అద్భుతమైన ఆల్బమ్కు తన క్యూట్ డాన్సింగ్ స్టెప్స్తో న్యాయం చేకూర్చారు రామ్ చరణ్. ఇకపోతే బ్రెత్ టేకింగ్ న్యూస్ ఏమిటంటే ఆరెంజ్ సినిమాను మళ్ళీ మరొకసారి రిలీజ్ చేయబోతున్నారు. ఓవరాల్గా ఫస్ట్ టైం రిలీజ్తో సహా ఇది 3వసారి రిలీజ్ అన్నమాట. ఫిబ్రవరి 14వ తేదీన వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆరెంజ్ స్పెషల్ షోస్ను తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబోతున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ను రిలీజ్గా కాకుండా మ్యూజికల్ కాన్సర్ట్గా ట్రీట్ చేయబోతున్నారు. అప్పుడే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ హైప్ వచ్చేసింది. 2023లో ఆరెంజ్ రిలీజ్ చేసినప్పుడు భారీగా లాభాలను ఆర్జించింది. సేమ్ టు సేమ్ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగబోతోంది. మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆరెంజ్ రిలీజ్ల జాతర ప్రతి సంవత్సరం కూడా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇన్ షార్ట్, ఆరెంజ్ సినిమా రొమాంటిక్ సినిమాలకు ఒక డిక్షనరీగా మారిపోయింది.